థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని ప్రమోట్ చేయండి కూర్చున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను మైక్ దూరంగా ఉందేమో అనుకుంటున్నాను, లోపల నుంచి వాల్యూమే తక్కువ వచ్చిందండి. ఏం లేదు సార్, అన్నీ హార్డ్ వర్క్సే. యా, ఎస్. బట్ అందరూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. బట్ అన్నిటికీ నేను నమ్మేది ఒకటే, పైన ఉన్న భగవంతుడు అన్నవాడు ఆశీర్వదించాలి, అట్ ది సేమ్ టైం ప్రకృతి కూడా అనుకూలించాలి. ఈ రెండు ఈ సినిమా కుదిరాయని మాత్రమే నేను నమ్ముతున్నాను. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అందరం ప్రతి సినిమాకు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. అందరూ అదే టీమ్స్ ఉంటాయి, అదే కాస్టింగ్, అందరూ అదే ఉండొచ్చు, టెక్నీషియన్స్, అదే ప్రొడ్యూసర్స్. బట్ మన చేతిలో ఏమీ ఉండదు, జస్ట్ హార్డ్ వర్క్ చేయడం వరకే మనది. అవన్నీ అనుకూలించాలి. ఆ అనుకూలించాయి ఈ సినిమాకు అన్నది మాకు షూటింగ్ మొదలైనప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే మేము లొకేషన్స్ హంట్ చేసి ఒక 2 months మొత్తము అన్నీ చూసుకొని కరెక్ట్ షూట్కి వెళ్ళే టైంకు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అక్కడికి ఆల్రెడీ యూనిట్ అంతా వెళ్ళిపోయాం అరకుకు. అసలు నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంది, ఆ నెక్స్ట్ డే షూట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు మాకు, అంత యూనిట్ మొత్తం అంతా కూడా. బట్ ఏం చేయాలో తెలియదు. ఈరోజు షూట్ జరుగుతోంది, ఇంకా రేపు షూట్ చేయాలి. మొత్తం టీం అంతా కూడా లొకేషన్స్ హంట్ చేస్తుంటారు, ఎక్కడా కావాల్సిన లొకేషన్స్ లేవు. అన్ని తుఫాన్తో, పెద్ద తుఫాను, ఆ అరకులో కొండ చర్యలు పడిపోయాయి, అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఒకటే అనుకున్నాం, భగవంతుడు అనేవాడు ఉంటే దారి చూపిస్తాడని. లక్కీలీ మేము చేస్తున్న లొకేషన్స్ దగ్గరలోనే మాకు చాలా అద్భుతమైన లొకేషన్స్ దొరికాయి. అంటే బహుశా భగవంతుడు దానికన్నా ఇది బెటర్ అని అనిపించేట్లుగా అనుకున్నాము. అలాగే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇదే కాదు, ఎవ్రీథింగ్ కూడా మేము అందరూ వెళ్తూ ఉన్నాము. అలా ప్రకృతి అనుకూలించింది, భగవంతుడు అనుకూలించాడు. అదొకటే నేను నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమాకు నా ఫ్రెండ్ వెంకట్ అయినట్టు ఈ టీం అయినా, అలాగే దామోదర్ ప్రసాద్ వెనకల ఉండడం అనేది నాకు, ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే, నాకు ఒక బ్రదర్ లాగా ఆయన, దాదాపు 10-15 years. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారు, ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం లాస్ట్లో చూడండి, ఈ సినిమా ఎలా ప్రమోషన్లు ఏంటి అనుకున్న టైంలో మీకు తెలుసు, బన్నీ వాసు గారి గురించో వంశీ గారి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి కలిపాడు. అదొక్కటే మేము అనుకుంటున్నాం, ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుందని. మా మీద నమ్మకం కానీ ఆ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆత్మల మీదే ఇప్పుడు కథ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆత్మలు ఉన్నాయని నమ్మేస్తామని వంశీ గారు చెప్పారు. ఇప్పుడు ముందే లేవని కట్టెన్ ఓపెన్ చేస్తారు. అంటే ఆత్మలు ఉన్నాయా లేదన్నది మన సృష్టి పుట్టినప్పటి నుంచి డిబేట్ ఉందండి. అందుకే దీంట్లో కూడా ఒక ప్రశ్న ఉంది, ఆత్మలు అన్నది మూఢనమ్మకము, ఇవన్నీ మూఢనమ్మకాలు అనేసి ఒక డిబేట్ ఉంది దీనిపైన. బట్ అక్కడే ఒక సమాధానం కూడా చెప్తాం. ఎందుకంటే మనకు ఏదైనా జరగనంత వరకు అది మూఢనమ్మకమే. అది మనకు ఏదైనా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిందంటే అదే నమ్మకంగా మారుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఈ డిబేట్ ఎప్పుడూ ఉంటుంది. ఇది జస్ట్ పర్సెప్షన్, ఉందా లేదా అన్నది అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అనుభవించారా అండి? నేను బిలీవ్ చేస్తున్నానండి. ఎందుకంటే అది ఉందని బిలీవ్ చేస్తాను. 100% కృష్ణుడు చెప్పాడు. ఇందులో కూడా ఒక కొటేషన్ ఉంటుంది, హ్యూమన్ సోల్ ఈజ్ ఇమ్మోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ అని స్వామి వివేకానంద చెప్పారు అన్నమాట. అంటే అంత పెద్ద మేధావులే దాన్ని చెప్పిన తర్వాత, అలాగే ఆత్మ నశించనిదని శ్రీకృష్ణుడు చెప్పారు. మనం ఎవరం దాని గురించి చెప్పడానికి ఉన్నాయా లేదా అన్నది, అంతే. దట్స్ ఆల్.